యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బు గారితోటి. కాదు, ఖుష్బు గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బు గారు బాగ్గా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాగ్గా మారుతారు? వి వాంట్ టు నో దట్. ఐ డోంట్ థింక్ ఇద్దరు వి టర్న్ ఇన్ టు బాక్, బట్ ఎస్ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది, భర్త భార్య మధ్యలో గొడవ వస్తుంది, నాకు వస్తుంది. బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్. ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాగా మారుస్తాను. అండ్ ద సేమ్ విత్ హిమ్. ఆయనకి ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్, ఎవరైనా ఆయనకు కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, దెన్ హీ డిస్లైక్స్ ఇట్. సో ఐ థింక్ దట్స్ ది ఓన్లీ టైమ్ వేర్ ఐ హ్యావ్ ఆయనకి కోపం రాదు, వస్తే వాల్కానో లాగా ఎరప్షన్ ఉంటుంది. అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెళ్ళి హలో ఐఎమ్ ఇన్విజిబుల్ టు యూ అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 years తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు, సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కెనో ఎరప్ట్ అయ్యి? నో నో. ఇక్కడ భారతి ఆయన మెయిన్ రైట్ హ్యాండ్. భారతి సార్ సెట్ల కత్వరా ಇಲ್ಲ నో, వెరీ రేర్లీ, వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ. ఓకే, దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో? అది కాదు, భారతికి ఉంటుంది, మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు, ఆయనకి తెలుసు. దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్, అంతే. సో ఖుష్బు గారు, ఈ క్వశ్చన్ మీకు చాలామంది ఈ పాటికే అడుగుంటారు, బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్, డైరెక్టర్, యాక్టర్, అఫ్ కోర్స్ ప్రొడ్యూసరు, ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి, బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సి ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది, so I like him as a director more. I'm a little more possessive of the director. Okay. Actor is it's by choice. Being a director is by default, but actor is by choice. So I think ఆయన ఎప్పుడూ చెప్తారు, యాక్టింగ్ అంటే that's the pocket money. ఓకే, ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను, అది చాలు. అబ్బా, ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి వాళ్ళ స్టేజ్ పైన. ఆయనకు తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కార్నర్లో కూర్చుని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. మీరు బాగ్ గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే